నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అయోధ్యలో ఓడిచేసాం బీజేపీని, లోక్సభ స్థానాల్లో తగ్గించగలిగాము, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కి, కూటమికి ఎక్కడా కూడా అంత అనుకూలంగా కనబట్టలేదు. ఉత్తరప్రదేశ్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఒకప్పుడు మనం ఈ రాష్ట్రాన్ని బీమారీ రాష్ట్రంగా పిలిచేవారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఎగతాళి చేసేవాళ్ళు. భారతదేశంలో బాటం నుంచి 3వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని దాదాపు ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 13.3 లక్షల కోట్ల నుంచి 36 లక్షల కోట్లకి పెరిగింది. అలాగే కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలు వివిధ రంగాల్లో సృష్టించింది ప్రస్తుతం యోగి ప్రభుత్వం. 9 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాగే రాష్ట్రంలో 50% కంటే కూడా మహిళలు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్ట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ ఇదంతా కూడా వేగంగా విస్తరిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తునే మార్చేసింది. బాటం 3 నుంచి ప్రస్తుతం టాప్ 3కి ఎదిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా రెండోసారి అయ్యాక ఈ డెవలప్మెంట్ అంతా మనం చూస్తే కనుక, కానీ టార్గెట్ చాలా క్లియర్ కట్ కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో యోగిని ఓడించాలి. యోగిని ఓడించి ఉత్తరప్రదేశ్లో అధికారం కైవసం చేసుకుంటేనే నెక్స్ట్ ఢిల్లీ దాకా వెళ్ళొచ్చు అన్నది కాంగ్రెస్ కూటమి చాలా స్పష్టంగా అటువైపు అడుగులు వేస్తోంది. 2024లోనే బేస్ పడింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, మోడీ అమిత్ షాని ప్రధానమంత్రిగా చేస్తాడు, యోగి ఆదిత్యనాథ్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తీసేస్తాడు కొన్ని నెలల్లోనే అని చెప్పాడు. ఇప్పటికీ 28 నెలల పైన గడిచింది, ఎక్కడా కూడా ఏం లేదు. మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నాడు, యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. వీళ్ళందరికీ ఎందుకంత గురి లేదా కసి? ఒక పక్క ఎక్కువ స్థానాలు ఉన్నాయనే కాకుండా రెండో పక్క యోగి తీసుకుంటున్న స్టెప్స్ అన్ని, ఉదాహరణకి ఈ బుల్డోజరు, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కొన్ని చోట్ల విమర్శలు వచ్చినా కూడా చాలామంది రాను వాటి మీద ప్రశంసలు కూడా వెలుబుచ్చుతున్నారు. ఎందుకంటే అజం ఖాన్ది మౌలానా మొహమ్మద్ అలీ జవహర్ యూనివర్సిటీ రాంపూర్లో ఉంది, 2006లో కట్టారు. సమాజ్వాదీ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ మొత్తం దాన్ని కూల్చేసింది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా కూల్చేసింది. ఎందుకంటే ఎక్కడ ఎన్ఓసీలు లేవు, ఇల్లీగల్ అక్రమంగా కట్టారు, అప్రూవల్స్ కూడా లేవు. అలాంటి వాటిని కూల్చేసింది. దానికి అక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయన్న ఒక ప్రజల నుంచి కూడా చాలా అనుమానాలు వచ్చాక ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ స్టెప్ తీసుకుంది. అలాగే 16,000 పైన మదర్సాస్ ఉత్తరప్రదేశ్లో ఉంటే అలహాబాద్ హైకోర్టు ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధమైనవి, అన్కాన్స్టిట్యూషనల్ అన్నాక గవర్నమెంటు, యోగి ప్రభుత్వం ఈ మదర్సాలకు ఉన్న లైసెన్సులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసింది. అట్లాగే యోగి ప్రభుత్వం పూర్తిగా ఈ 34 బిగా ల్యాండ్స్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసినవన్నిటినీ కూడా సీతాపూర్లో వాటినన్నిటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంది. దాదాపు దాని విలువ 605 కోట్ల రూపాయల పైన ఉంటుంది. ఇలాంటివన్నీ స్టెప్స్. అలాగే మహిళలు ఈ 2015 నుంచి కూడా ఉత్తరప్రదేశ్లో అర్ధరాత్రి సమయంలో కూడా చాలా ఫ్రీగా తిరగగలుగుతున్నారు. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద అఘాయిత్యాలు, దారి దోపిడీలు ఇవన్నీ ఉంటూ ఉండేవి. ప్రస్తుతం ఇవన్నీ 2015 నుంచి మారుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తన ప్రభుత్వంలో ప్రస్తుతం 3వసారి యోగి ఆదిత్యనాథ్ గెలుస్తాడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా గెలుస్తాడని ఉంది. కానీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది కాంగ్రెస్ కూటమి అఖిలేష్ యాదవ్తో కలిసి. ఈ మధ్య అమెరికా కూడా అమెరికా అంటే డీప్ స్టేట్ కింద చెప్పచ్చు మనం. డీప్ స్టేటు, చైనా, అలాగే పాకిస్తాను, అమెరికా వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అఖిలేష్ యాదవ్ అమెరికాలో ఉన్నాడు ప్రస్తుతం. అక్కడ అమెరికా ఎన్నికల నిర్వహణ సంస్థ అంతా కూడా అతనికి సహాయం చేస్తోందని తెలుస్తుంది మనకి. సిఐఏ లాంటివి ఏజెంట్లు వీళ్ళందరూ కూడా దీని వెనక ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ మధ్య నేపాల్ దగ్గర ఉత్తరప్రదేశ్ నుంచి కూడా నేపాల్లోకి అక్రమంగా వెళ్తున్న ఒక మాజీ
స్పెషల్ ఫోర్స్ అధికారి అని చెప్పుకుంటున్నాడు. అతను అమెరికన్ సిటిజను. అతన్ని ఏం పత్రాలు లేకుండా ఇల్లీగల్గా వచ్చాడు, అతన్ని పట్టుకున్నారు. అతను మెయిన్ మోటివ్ ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఎందుకు వచ్చాడు ఉత్తరప్రదేశ్ అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, యుద్ధం లాంటిదని చెప్పచ్చు మనం. భారతదేశ శత్రువులందరూ ఒకవైపు వర్సెస్ యోగి కింద ఈ యుద్ధం మారబోతోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటే కూడా రేటింగ్స్లో యోగి నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు. చాలా ఫోకస్ పెట్టారు యోగిని ఎట్లాగైనా 2027 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలని. 2024 అప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తారు. అలాగే హిందువుల్లో చీలికి తీసుకొని వచ్చారు ఎస్సీ ఎస్టీ దళితులు ఇవన్నీ అని. ముస్లిం ఓటు బ్యాంక్ని సాలిడ్గా వాళ్ళ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ కూటమి. ప్రస్తుతానికి హిందువులు అక్కడ ప్రస్తుతానికైతే గ్రౌండ్ లెవెల్లో 2026 ప్రకారం చూస్తే అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ఆడిన గేమే అని. ఎటువైపు 2027లో మొగ్గు చూపుతారనేది అయితే వేచి చూడాలి మనం. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో 312 గెలుచుకున్న బీజేపీ అదే 2022కి వచ్చేటప్పటికే 54 స్థానాలు తగ్గినాయి. ప్రస్తుతం ఈ యావరేజ్గా మనం తీసుకున్నా కూడా వస్తున్న సర్వేలు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ యోగియే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 270 స్థానాలపైన గెలుచుకుంటారు బీజేపీ ఉత్తరప్రదేశ్లో అని చెప్తున్నప్పటికీ చాలా ప్రయత్నాలు, ఉదాహరణకి రామ్ మందిర్ కాన్స్పిరసీ తీసుకొచ్చారు, హిందువులను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ని స్ట్రాంగ్ చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా క్లియర్గా చెప్పచ్చు. ఒక పక్క ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టులని ఇటు డైవర్ట్ అవుతున్న ఉత్తరప్రదేశ్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళందరూ డీప్ స్టేట్తో కలిసి ఎట్లాగైనా ఈసారి యోగిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారన్నది అయితే చాలా క్లియర్ కనబడుతోంది. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2026 డిసెంబర్లో ఉండొచ్చు అని వినబడుతుంది మనకి. ఖచ్చితంగా చెప్పచ్చు ఈ ఎన్నికలు ఒక యుద్ధం లాంటివి అని. థ్యాంక్ యూ.